కానీ సినిమా వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది అలనాటి రామచంద్రుడు అంటే నిజంగానే రామచంద్రుడు. ఆ రాముడు ఆశీర్వాదాలు ఈ సినిమాకు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్తో డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేచర్ అనే కాన్సెప్ట్ మీద తీసుకెళ్లే స్టోరీ. నేచర్కు ఎలా ఉంటుంది అని చూపించాడు. అండ్ మనాలికి తీసుకెళ్ళి ధరణి అనే క్యారెక్టర్ మీద హీరోయిన్ తీసుకెళ్ళి ఆ స్టోరీని ఎలా చూపించారంటే కళ్ళకన్నట్టు చూపించాడండి. పిన్ డ్రాప్ సైలెంట్. ప్రతి ఒక్క ఆడియన్ అలా మ్యూజిక్ సినిమా మ్యూజిక్ వలన కావచ్చు, ఆ డైరెక్టర్ చూపించిన స్క్రీన్ ప్లేన్ కావచ్చు, కానీ ఆ స్టోరీ లైన్ కావచ్చు, అలా పిన్ డ్రాప్ సైలెంట్గా అలా చూస్తున్నారండి ఆకాశానికి వేసి ఆ స్క్రీన్ పైన 7 స్క్రీన్ పైన. అందరూ అలా పిన్ డ్రాప్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను. అండ్ నేను డెబ్యూ డైరెక్టర్ని. సో ఈ స్క్రీన్ మీద ఎలా ఆయన ప్రజెంట్ చేసి చూపించి అందరినీ ఎవరి క్యారెక్టర్ని ఎలా చూపించాడు ఆయనకు నిజంగా ఈ సినిమా తర్వాత దిల్ రాజు గారు కావచ్చు అండ్ పీపుల్స్ మీడియా పెద్ద పెద్ద బ్యానర్స్ పిలిచి ఆయనకు అవకాశం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారు ఎంత ధైర్యంగా ఆయనను డెబ్యూ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి ఈ సినిమాను సక్సెస్ చేయించుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమాతో మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడండి. నెక్స్ట్ మళ్ళీ మంచి మూవీ చేస్తాడు, మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. ఒక హైలైట్ సీన్స్ అంటే మూవీలో మొత్తం సస్పెన్స్లో ఉంది మొత్తం. అంటే తను నిజాయితీ చెప్పి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చెప్పలేకపోతాడు. ఏదైనా అబద్ధంతో దగ్గర అయినప్పుడు చాలా బాధపడుతాడు. ఆ మూవీలో ఏదైనా మనం ఇది చేస్తున్నట్టే తన కోసం ఓడిపోతున్నాడు. నేను ఇది చేయాలి అనుకున్నప్పుడు ఓడిపోతుంటాడు. ఆమెను గెలిపిస్తూ తను ఓడిపోతుంటాడు. బాగుంది. లేదు ఆయనకే సెట్ అవుతుంది. సూపర్ చాలా. హీరోయిన్ కూడా పర్లేదు. సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఆ సాంగ్స్ కూడా మంచి లవ్ మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, బాగుంది, బాగున్నాయి. మంచి సూపర్ హిట్ సాంగ్. బ్రహ్మాజీ రోల్ అంటే చిన్నప్పుడు తండ్రి పాత్ర, తండ్రి ఎలా ఉంటాడు, తన ఒక హీరో కూడా తన తండ్రికి ఎలా ఉంటాడో హీరో కూడా ఆ విధంగా చేస్తాడు అమ్మాయికి. తండ్రి తెచ్చిచ్చినట్టే తను తెచ్చిస్తాడు కానీ చెప్పాడు అనమాట. అంటే తండ్రిలా చేస్తాను అని చెప్పుకోలేడు. లేదు అది లాగానే లేదు, అలా ఏం లేదు. సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అర్థం 2 times వచ్చు. ఇంకా నాకు ఇంకోసారి చూడాలని ఉంది. అలనాటి శ్రీరామచంద్రుడు సినిమా చూశాను ఇప్పుడే, కొద్ది కింది పెట్టాను. సినిమా అయితే చాలా బాగుంది. సో ఎందుకంటే నేను ఈరోజు ప్రత్యేకంగా చూడడానికి రావడానికి కారణం ఏంటంటే నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సో చూసాను. నేను సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు, నిజంగా చెప్తున్నా. ఆ సీన్స్ కానీ ఆ కామెడీ కానీ పెద్దగా అనిపించలేదు. సో నేను ఎప్పుడైతే ట్రైలర్ టీజర్ చూసానో అసలు ఆసమ్ అనమాట. ఇంత చిన్న సినిమా అనుకున్నా స్టార్టింగ్. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న సినిమానే అనుకున్నా, ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. అస్సలు మ్యూజిక్ అయితే వేరే లెవెల్, ఏఆర్ రెహమాన్ లెవెల్ మ్యూజిక్. ప్రామిస్గా చెప్తాను అందరికీ, మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. సాంగ్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. హీరో కూడా ఫస్ట్ టైం డెబ్యూ మూవీ హీరోది. హీరో కూడా చాలా సెటిల్డ్గా, వెరీ సెటిల్డ్గా, చాలా బాగా చేశాడు. ఇన్నోసెన్స్, ఆ సెటిల్స్ అంతా. హీరోయిన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, హీరోయిన్ కూడా బాగా చేసింది. ఇంకా దీంట్లో బీడీ గ్యాంగ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో మన రామ్ సేఠ్జీ తెలుసు కదా అందరికి, కమిడియన్. సో అతనితో కలిసి నేను కాంబినేషన్లో చేశాను. సో అంతే. సినిమా అయితే చాలా బాగుంది. బ్రహ్మాజీ గారి రోలు ఉండేది కొద్దిగా కానీ చాలా బాగుంది. అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, ఒక ఫాదర్గా చాలా బాగుంది. సో హైలైట్ సీన్స్ అంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్, హీరో అండ్ హీరోయిన్. హీరో చాలా సెటిల్గా చేశాడండి ఫస్ట్ టైము. సో అంత సెటిల్గా చేస్తానని నేను అనుకోలేదు. నాకు నచ్చిన సీన్స్ అంటే ఇవి ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఫాదర్ గురించి కానీ, లవ్ గురించి కానీ. తనకు ఛాన్స్ వచ్చినా ఛాన్స్ తీసుకోడు. ఆ అమ్మాయి ఇతను లవ్ చేస్తున్నా కూడా సరే, అబద్ధం చెప్పి నేను లవ్ చేస్తున్నా, అది నాకు వద్దు, నన్నుగా లవ్ చేయాలి అనే ఉంది. హీరోయిన్స్ ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి ఫ్యూచర్ ఉందండి. చాలా మంచి మ్యూజిక్ అంది, చాలా మంచి మూవీ తీశారండి, చాలా బాగుంది. హీరోయిన్స్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా బాగా చేశారు. యాక్షన్, కామెడీ కూడా ఉంది. మ్యూజికల్లీ సూపర్ హిట్, ప్లస్ లిరిక్స్ కూడా చాలా బాగా. ఈ మధ్యకాలంలో అసలు అర్థం కావట్లేదు సాంగ్స్ వస్తుంటే, చాలా బాగా అర్థమైంది. మూవీ చాలా బాగుందండి, మంచి ప్రేమ కథా చిత్రం, చాలా బాగుంది. హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. చాలా అలనాటి రామచంద్రుడు సూపర్.
చాలా ఫ్యూచర్ ఉంది, అందరికీ ఫ్యూచర్ బాగా అందరికి ఉంటుంది. ఫీచర్ అదే హీరో పక్కన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి, అదే చెప్పాను మీకు, రిలీజ్ చాలా అర్థమవుతున్నాయని. చాలా బాగుంది. ఈవెన్ మన ఏజ్ వాళ్ళకి కూడా నచ్చుతుంది. మనం ఆల్ తమిళ్ మలయాళం ఇవన్నీ ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నామో ఆ జానర్లో ఉంది. సో ఇది చాలా బాగుంది. మ్యూజిక్, యాక్షన్ ఇస్ వెరీ న్యాచురల్. సో ఇది కూడా వీ హ్యావ్ టు వాచ్, ఇట్స్ వర్త్ వాచింగ్. నచ్చిన సీన్స్, కామెడీ సీన్స్ హైలైట్. అసలు ఫస్ట్ హాఫ్ అయితే నవ్వుతూనే ఉన్నాం. It won't disappoint you. Sorry. Overall rating I think 4.5 you can give. షై ఫీల్ అవుతూ చేయాలి. ఈ పిక్చర్లో ఏంటంటే హీరో రియల్ లవ్ తను చెప్పలేడు, ఎక్స్ప్రెస్ చేయలేడు, షై ఫీల్ అవుతాడు చిన్నప్పటి నుంచి. అదే ఫీలింగ్ని లాస్ట్ వరకు చేసాడండి. అది ఎక్సలెంట్ అనమాట. సూపర్గా ఉంది మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ చాలా బాగుందండి, భలే ఉంది అమ్మాయి, చాలా బాగా నచ్చింది మాకు. ఇప్పుడే బయట కూడా అమ్మాయి అడిగింది నన్ను ఎలా చేశానంటే సూపర్ చేసామో, నీకు మంచి ఫ్యూచర్ ఉందని అన్నాను. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి మీరు మూవీ చూసినాక మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా అందరూ చూడండి. మీకు టైం వెళ్ళిపోయేది కూడా మీకు అర్థం కాదు. ఒక మంచి ఫీల్లో ఉంటుంది మూవీ అంతా. డెఫినెట్గా అందరు చూడండి. అండ్ ఈ మూవీలో సాంగ్స్, హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ అండ్ డైరెక్షన్, వే ఆఫ్ డైరెక్షన్ అంతా చాలా బాగుంది. ఒక ఇంట్రోవర్ట్ ఎట్లా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుకుంటూ స్లోగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడో అది ఆ కంటెంట్ పైన ఉంటుంది. నేను ఎక్కువ రివీల్ చేయను, కాకపోతే మీరు ఆ మూవీ చూస్తుంటే మీకు పక్కా ఎంజాయ్ చేస్తారు. యా ప్యాడింగ్ ఉన్నారు ఇందులో, చాలామంది ప్యాడింగ్ ఉన్నారు, చూస్తే అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళతోని ఈ కొత్త ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి యాక్చువల్ కొత్త మూవీసే నచ్చుతున్నాయి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కదా. సో యా పక్కా నచ్చుతుంది డెఫినెట్గా. అండ్ అందరు ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ఈ మూవీ. కొత్తగా ఏం అనిపించలేదండి, అన్నీ బాగుంది. కొత్తగా ఎక్కడ అనిపించలేదు, అందరి ఎక్స్పీరియన్స్ లాగానే ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు తప్పకుండా. ఎవ్రీథింగ్, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే, యాక్టింగ్ అన్నీ బాగుంది. A to Z మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేయడానికి నెగిటివ్గా ఏం లేదు, అన్నీ బాగుంది. జెన్యూన్ ఉంది. యా జెన్యూన్. ఇట్స్ లైక్ 100% అవుతుంది. ఉంటే అవుతుంది, 100% అవుతుంది. ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి, 7 సాంగ్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అన్ని మ్యూజిక్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అండ్ ద డైరెక్షన్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. డైలాగ్స్ అయితే మీకు ప్రతిదీ ఒక్కొక్క డైలాగ్ గుర్తుండిపోయిద్ది. ఎలా అంటే మీకు ఇంకా చెప్తారనుకుంటా, మీ గర్ల్ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే మాత్రం ఆ డైలాగ్స్ యూజ్ చేస్తే పడిపోతారేమో నాకు తెలిసి. ఇంకా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా మంచిగా చేశాడు. నిజంగా ఫ్రాంక్ వీడియోలు చేసుకునే శ్రీకాంత్ ఈ రకంగా ఇలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీ దగ్గరికి వస్తే కనుక స్టోరీ నెక్స్ట్ టైం అయితే అన్నట్టు పాయింట్లోకి అయితే జనాలను తీసుకెళ్ళిపోతాడు అందరిని కూడా. సెంటిమెంట్ కూడా ఉంది చెల్లిది. ఆ ప్రతి అన్నీ పెట్టాడు. జీజం సాంగ్స్ కానీ అన్నీ కూడా పక్కా ఉన్నాయి. ఫైట్లు అంటే పోగిరి సినిమాలాగా ట్విస్ట్ అయితే ఉంది దీంట్లో. అంటే ఫస్ట్ ఒక ఖైదీ, తర్వాత ఒక కేంద్ర, తర్వాత లారీ డ్రైవర్, తర్వాత పోలీసు, ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో. అందరూ చూసే అంటే ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాడు. చాలా బాగుంది అది. ఈ సినిమాతో హిట్ అయిపోయినట్టే. షర్ట్ మీద షర్టు, లారీ సినిమా చాప్టర్ 1 హిట్ అంతే. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. అంటే ఒక పెద్ద సినిమా చూసే ఫీల్ అయితే తీసుకొచ్చాడు దీంట్లో. మూవీ అయితే చాలా బాగుంది, బాగా కనెక్ట్ అయ్యా. మూవీ ఫాదర్ ఎమోషన్ ఒకటి ఉంది అండ్ హీరో వచ్చేసరికి ఇంట్రోవర్ట్ అనమాట. సో ఇంట్రోవర్ట్గా ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అలనాటి రామచంద్రుడు బాగుంది. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ కూడా సార్ కూడా చాలా బాగా చేశారు యాక్చువల్లీ. అండ్ హిట్ అవుద్ది ఖచ్చితంగా. ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడొచ్చు. రిస్ట్రిక్షన్స్ ఇట్లా పిల్లలు చూడకూడదు అట్లాంటిది అయితే ఏం కంటెంట్ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. లవ్ స్టోరీ కూడా రొటీన్గా ఏం లేదు. రొటీన్ అంటే ప్రీవియస్గా మూవీస్తో చూస్తే కొంచెం కొత్తగా అయితే ఉంది మూవీ. ఫాదర్ ఎమోషన్ కానీ ఇంట్రోవర్ట్ ఎట్లా ఉంటారు అనేది మూవీ అంతా. అలనాటి రామచంద్ర చాలా బాగుంది సినిమా. చూడాలంటే కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే అయితే హైలైట్గా అని చెప్పవచ్చు. చాలా బాగుంది సార్, కుటుంబ సమేతంగా వచ్చి చూడాలి. కామెడీ అయితే చాలా బాగా పండింది సినిమా. చాలా కొత్త కామెడీ ఉంది, చాలా బాగా తీశారు. అందరు కొత్త క్యారెక్టర్స్ ఉన్నారు, కొత్త హీరో, కొత్త వాళ్ళు అయినా కానీ అసలు కొత్తదనం కొత్త అనేది ఏం లేదు. చాలా నీట్గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్లా చేసిండ్రు.
అసలు మనకు ఆ ఫీలింగే రాదు, ఒక్క సెకండ్ కూడా బోర్ రాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మనం సీట్లోంచి కదలం, అంత బాగుంది సినిమా, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. మా అల్లుడే డైరెక్టర్ ఆకాష్, మా అల్లుడు. హీరో కాదు, డైరెక్టర్ ఆకాష్, చిలుకూరి ఆకాష్ రెడ్డి మా అల్లుడు, మా అక్క కొడుకు. చాలా బాగుంది. మొత్తం కొత్త క్యారెక్టర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు తీశారు. చాలా డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్, పాటలు చాలా బాగుంది. ఆడియన్స్ ట్రాప్స్ ఉన్నాయి, కొంచెము చీదు కూడా అదే ఇమోషనల్ ఫీల్ అయ్యేవాళ్ళు, అవి కూడా సౌండ్స్ వినపడినాయి. చాలా మంచి జోక్స్. ఫస్ట్ హాఫ్లో చాలా యూత్ఫుల్ కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా మా ఇద్దరు కెమిస్ట్రీ, సిద్ధు ధరణి పాత్ర కూడా చాలామంది ముడిచిపోయారు. అరే చాలా ముద్దుగా ఉందిరా స్క్రీన్ మీద అని. చాలా సంతోషంగా ఉందండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలానే సపోర్ట్ చేయాలి మీరు, మీ వల్లే మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ ప్లాటా? రాముడు లాంటి ఒక మనిషి, అంటే అబద్ధం చెప్పడం రాముడు, నా పాత్ర సిద్ధార్థ్ సినిమాలో. సో రాముడు లాంటి ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ఇప్పుడు నిజాయితీ ఉంటాడు. అలాంటి మనిషి ప్రేమ కోసం ఒక అబద్ధం చెప్తే అది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది కథ, ప్లాట్ లైన్. ఓకేనా బ్రదర్? అవునండి, అది లేదండి, ఐఎమ్ వెరీ ఫ్రీ, ఎక్స్ట్రోవర్ట్ అన్నాను. అది సినిమాలో అయితే చాలామంది వచ్చేటప్పుడు కూడా అదే అన్న, నాకు కూడా, నేను కూడా ఇలానే ఫీల్ అయ్యాను. చాలా అసలు వాళ్ళు కూర్చొని ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బూస్ట్ ఇచ్చాను, చాలా మంది చెప్పారు. అది డైరెక్టర్ గారు చెప్పాలి, నేను ఎట్లా తీసుకొని వస్తా అని అన్నాడు. బట్ లేదండి, లేదు, డైరెక్టర్ గారు, ఆ క్రెడిట్ అంతా ఆయనదే. ఈ సినిమాలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మా హైమావతి గారికి, శ్రీరామ్ గారికి, జగదీష్ గారికి, మా హైనివా క్రియేషన్స్, వాళ్ళు మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, మళ్ళీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దిల్రాజు గారు కూడా, ఆయన ఇప్పుడు మాకు ఇంత మంచి భరోసా, ఇంత ముందుకు వెళ్ళండి మీరు రిలీజ్ చేయండి సినిమా, నేను ఉన్నాను కదా అని చెప్పకపోతే మాకు ఇంత కాన్ఫిడెంట్ ఉండేది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది రెస్పాన్స్. థ్యాంక్ యూ, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.